Hello viewers, Namaste. నేను డాక్టర్ క్రాంతిర్మయి ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ శ్రీ ఫర్టిలిటీ సెంటర్ హియర్ అట్ శ్రీనగర్ కాలనీస్ బ్రాంచ్. సో ఇవాళ మనము తెలుసుకోబోయే టాపిక్ ముందు వీడియోకి కంటిన్యూటీ. అంటే ముందు వీడియోలో మనము ఐవీఎఫ్ రిలేటెడ్ రిస్క్స్, ఎగ్ పికప్ ముందు ఉండే రిస్క్ అనేవి తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనము ఎగ్ పికప్ అయిన తర్వాత, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా అయిన తర్వాత ఐవీఎఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనేవి తెలుసుకుందాం. సో ముందుగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మనకు తెలిసిందే. సో ప్రెగ్నెన్సీ యూట్రస్లో కాకుండా, అంటే గర్భసంచిలో కాకుండా, ట్యూబ్స్లో కానీ, ఓవరీస్లో కానీ, లేదా గర్భసంచి ముఖద్వారంలో కానీ, లేదా అబ్డామెన్లో కానీ, ఆర్ సమ్ టైమ్స్ ప్రీవియస్ సిజేరియన్ స్కార్ అందులో కానీ ఇంప్లాంట్ అవుతాయి కనుక దీన్ని మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో నార్మల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రిస్క్ ఇన్ ఐవీఎఫ్ వచ్చేసి డబల్ ఫోల్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మల్టిపుల్ ఎంబ్రియోస్ ఎస్పెషలీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, సో వన్ ఆఫ్ ది ఎంబ్రియో అనేది యూట్రస్లో ఇంప్లాంట్ అవుతుంది, ఇంకొక ఎంబ్రియో ట్యూబ్స్లో ఇంప్లాంట్ అవ్వే అవకాశం ఉంది. సో దీన్ని మనము హెటెరోటోపిక్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటాం. సో ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో కాకుండా టోపిక్ సైడ్స్లో పెరగడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది సపోర్ట్ అవ్వక, ఎస్పెషలీ ట్యూబ్స్ అనేది ఈ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయక ట్యూబ్స్ రప్చర్ అయ్యి ఇంటర్నల్గా బాగా బ్లీడ్ అయ్యి పేషెంట్ షాక్లోకి వెళ్ళే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ని మనం ఎలా ప్రివెంట్ చేస్తామో, ఎలా ట్రీట్ చేస్తాం. ప్రివెన్షన్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే అన్ని బ్లాస్ట్ ఎంబ్రియో జర్నీ డే 5 వరకు మనకు ఎంబ్రియో జర్నీ డే 5 వరకు కూడా తీసుకెళ్లే ల్యాబ్ కండిషన్స్ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, సో సింగిల్ యూప్లాయిడ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అనేది మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రిస్క్ అనేది కొంచెం తగ్గించవచ్చు. సో అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కరెక్ట్ ఎంబ్రియో ప్లేస్మెంట్. సో ఎంబ్రియోస్ అనేది యూట్రైన్ క్యావిటీలో కరెక్ట్గా అవి ఇంప్లాంట్ అయ్యే సైట్లో మనం ప్లేస్ చేయగలిగితే ఈ ఎక్టోపిక్ రిస్క్ అనేది కూడా కొంచెం తగ్గించవచ్చు. నెక్స్ట్ ఎలా ట్రీట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అర్లీ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో అర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల మెడిసిన్తోనే, ఈ మెథోట్రెక్సేట్ అనే ఇంజెక్షన్తోనే మనం దీన్ని ట్రీట్ చేసుకోవచ్చు. అంటే డిలేడ్గా డయాగ్నోస్ చేయడం వల్ల ఏంటి అంటే ట్యూబ్ రప్చర్ అవ్వడం, తర్వాత ట్యూబ్ తీసేయడం, ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గడం, సో ఇలాంటివన్నీ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్లో ఎలా డయాగ్నోస్ అవుతుంది. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకోవడానికి ట్రాన్స్ఫర్ అయిన ఒక 10 నుంచి 15 రోజుల తర్వాత సీరం బీటా హెచ్సిజీ అనే బ్లడ్ టెస్ట్ చేయిస్తాం. సో ఈ సీరం బీటా హెచ్సిజీ అనే బ్లడ్ టెస్ట్ని మనం ఎవ్రీ 48 అవర్స్, అంటే ఇప్పుడు ఫస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 48 అవర్స్ చూసుకున్నట్లయితే, సో ఇన్ 48 అవర్స్ సీరం బీటా హెచ్సిజీ అనేది డబుల్ అవ్వాలి. సపోజింగ్ అలా కాకుండా లెస్ దెన్ 60% రైజ్ ఉన్నట్టయితే కనుక మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని సస్పెక్ట్ చేయొచ్చు. సో అలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని సస్పెక్ట్ చేసినప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనము స్కాన్ హెల్ప్ తీసుకోవచ్చు. సో స్కాన్లో ఏంటి అంటే యూట్రస్ పొరల్లో కాకుండా, అంటే గర్భసంచిలో కాకుండా, నేను పైన చెప్పినటువంటి ట్యూబ్స్లో కానివ్వండి, ఓవరీస్లో కానివ్వండి, లేకపోతే గర్భసంచి ముఖద్వారం, సో ఇలాంటి సైట్స్లో మనకు జెస్టేషనల్ శాక్, అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ జెస్టేషనల్ శాక్ కనిపిస్తే దీన్ని మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఏంటి అంటే మనకి జెస్టేషనల్ శాక్ అనేది ఎక్కడా కనపడదు. సో యూట్రస్లో కనిపించదు, ఎక్టోపిక్ సైట్స్లో కూడా కనిపించదు. అలాంటప్పుడు ఏంటి అంటే మనం ఈ సీరం బీటా హెచ్సిజీతోనే ఫాలోఅప్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే పేషెంట్ని క్లోజ్ మానిటరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి సిమ్టమ్స్ ఏమన్నా డెవలప్ అవుతున్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంటే పొత్తు కడుపులో నొప్పి, క్రాంప్స్ అంటాం, దాంతోపాటుగా నాజియా, వామిటింగ్స్, ఒక్కొక్కసారి ఏంటి అంటే గిడ్డినెస్, కళ్ళు తిరిగినట్టు అనిపించడము, ఒకసారి షోల్డర్ పెయిన్ వస్తుంటుంది. సో ఇవన్నీ, తర్వాత పేషెంట్ పేల్ కావడము, సో ఇవన్నీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఇవన్నీ కూడా మనం క్లోజ్గా ఈ బీటా హెచ్సిజీతో పాటు మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరికి మెడికల్ మేనేజ్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎవరు సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మెడికల్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే ఎవరికైతే లో లెవెల్స్ ఆఫ్ సీరం బీటా హెచ్సిజీ ఉంటాయో, సో సీరం బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేవి లోగా ఉండాలి. అలాగే పేషెంట్ కూడా హీమోడైనమికల్గా, అంటే పల్స్ రేట్, బీపీ ఇవన్నీ ఫాల్ అవ్వకుండా హీమోడైనమికల్గా స్టేబుల్గా ఉండాలి. మూడోది వచ్చేసి జెస్టేషనల్ శాక్ అనేది ఆర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సైజ్ అనేది లెస్ దెన్ 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే శాక్లో పిండానికి ఎటువంటి, అంటే హార్ట్ బీట్ ఇంకా రాకుండా, సో ఇలా ఈ క్రైటీరియాని ఫుల్ఫిల్ అయితే మనము మెడికల్ మేనేజ్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ మెడికల్ మేనేజ్మెంట్ వచ్చేసి ఇంజెక్షన్ మెథోట్రెక్సేట్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 3rd డే
7th డే సీరం బీటా హెచ్సిజీ అనే బ్లడ్ టెస్ట్ చేయించి ఆ బ్లడ్ టెస్ట్ వాల్యూస్ అనేవి తగ్గుతున్నాయా ముందు డే కన్నా, అంటే ముందు చేయించిన రోజు కన్నా ఆ తర్వాత 7th డే అలా తగ్గుముఖం పడుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈ సీరం బీటా హెచ్సిజీ అనేది ఎవ్రీ వీక్ టిల్ 6 to 9 వీక్స్ వరకు చేయించి వన్స్ ద సీరం బీటా హెచ్సిజీ కమ్స్ బ్యాక్ టు 0 వరకు కూడా ఈ బీటా హెచ్సిజీతో ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది. సో ఇది మెడికల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అదే సర్జికల్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే ఎవరైతే హీమోడైనమికల్గా స్టేబుల్గా ఉండరు, ఎవరు హీమోడైనమికల్ స్టేబుల్గా ఉండరు అంటే ఎవరికైతే లోపల ఇంటర్నల్గా బ్లీడింగ్ ఉందో, అంటే ట్యూబ్స్ రప్చర్ అయినాయి అప్పటికే, సో వీళ్ళు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్కి కంప్లైంట్గా ఉండరు. అంటే ఈ మెడికల్ మేనేజ్మెంట్లో ఏంటి అంటే మనం సీరం బీటా హెచ్సిజీ ఎవ్రీ వీక్ రమ్మనడము, తర్వాత వాళ్ళ టెస్టులు తీసుకోవడము, సో ఇలా రిపీటెడ్గా మన దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఎవరైతే ఇలా రిపీటెడ్ ఫాలోఅప్స్కి రాలేరో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే సాక్ సైజ్ మోర్ దెన్ 3 సెంటీమీటర్స్ ఉండి ఫీటల్ హార్ట్ బీట్ కనిపించి అండ్ మోర్ ఓవర్ సీరం బీటా హెచ్సిజీ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి, సో ఇలాంటి వాళ్ళకి మనము లాప్రోస్కోపీ సహాయంతో, సో ఐదర్ లాప్రోస్కోపిక్ సాల్పింజెక్టమీ అంటే ట్యూబ్ మొత్తం ఒకవేళ బాగా డ్యామేజ్ అయిపోయినట్టయితే ట్యూబ్ మొత్తం తీసేయాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ ది అదర్ ట్యూబ్, ఒకవేళ అదర్ ట్యూబ్ కూడా బ్లాక్ ఉండి అన్హెల్దీగా ఉన్నట్టయితే ఈ ట్యూబ్లో ఉన్న ఎక్టోపిక్ మాత్రమే తీసి మిగిలిన ట్యూబ్ని రిపేర్ చేయడం జరుగుతుంది. సో దీన్ని లాప్రోస్కోపిక్ సాల్పింగాస్టమీ అంటారు. సో ఈ సర్జరీ ద్వారా ఆ ఎక్టోపిక్ మాస్ ఒకటే తీసి మిగిలిన ట్యూబ్ ఉంచేయడం జరుగుతుంది. ఎందుకంటే ది అదర్ ట్యూబ్ ఈజ్ ఆల్సో కాంప్రమైజ్డ్ కాబట్టి, సో ఫర్టిలిటీని రెస్టోర్ చేయడానికి మనం ఈ ప్రొసీజర్ని చేయాల్సి ఉంటుంది. సో ఇది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా ట్రీట్ చేయాలి, అర్లీగా డయాగ్నోస్ చేస్తే సర్జరీని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు, ట్యూబ్ని ఎలా రెస్టోర్ చేయొచ్చు అనేది విన్నాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ వచ్చేసి, ఇంపార్టెంట్ రిస్క్ వచ్చేసి రిస్క్ ఆఫ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ. సో ఎప్పుడైతే మనము Day 2, Day 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తామో అప్పుడు ఈ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రిస్క్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సిన్స్ ఈ మధ్యకాలంలో మనం అన్ని బ్లాస్ట్ ట్రాన్స్ఫర్స్ అంటే Day 5 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి, సో అండ్ మోర్ ఓవర్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రిస్క్ అనేది మనం కొంచెం తగ్గించుకోగలుగుతున్నాం. సో దీని రిస్క్ అని ఎందుకు అంటున్నానంటే, సో మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అనేది బోత్ మెటర్నల్గా కొంచెం రిస్క్స్ ఉంటాయి, ఫీటల్ అసోసియేటెడ్ రిస్క్ కూడా ఉంటుంది. మదర్ పరంగా చూసుకుంటే సింగిల్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ రిస్క్ ఏవైతే ఉంటాయో అవన్నీ డబుల్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనీమియా రిలేటెడ్ ప్రెగ్నెన్సీ కానివ్వండి, డయాబెటీస్ అసోసియేటెడ్ ప్రెగ్నెన్సీ ఆర్ హైపర్ టెన్షన్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ, సో ఇవన్నీ కూడా రిస్క్ అనేది డబుల్ అవుతుంటుంది. అలాగే డెలివరీ అవ్వక ముందే మదర్కి బ్లీడింగ్ అవ్వడము, సమ్ టైమ్స్ డెలివరీ అయిన తర్వాత సివియర్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటామంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, సో ఇలాంటివన్నీ ఈ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ మెటర్నల్ కాంప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు. బేబీ పరంగా చూసుకున్నట్లయితే సిన్స్ ద స్పేస్ సింగిల్ బేబీ ఆక్యుపై చేసుకోవాల్సిన స్పేస్ ఇప్పుడు ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఆక్యుపై చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి గ్రోత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే నెలలు నిండక ముందే డెలివరీస్ అవ్వడం కానివ్వండి, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఆర్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రాదర్ చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్, సో హౌ డు వి అవాయిడ్ దెమ్ అనేది మనం చూసుకున్నాం. అంటే సింగిల్ యూప్లాయిడ్ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆర్ ఎక్కువ ట్రాన్స్ఫర్స్ చేయడం వల్ల ఈ రిలేటెడ్ కాంప్లికేషన్ అనేది మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిస్క్యారేజ్ రిస్క్. సో మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ సపోర్ట్ మెడికేషన్స్ ఏవైతే ప్రొజెస్ట్రాన్, హెచ్సిజీ ఇంజెక్షన్స్ ఇస్తామో ఇవి కరెక్ట్గా యూస్ చేయడం వల్ల, అంటే టైం ప్రకారం యూస్ చేయడం వల్ల, డోసెస్ ఏవి మిస్ చేయకుండా, ఇంజెక్షన్స్ అవి మిస్ చేయకుండా యూస్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది సపోర్ట్ అయ్యి ఈ మిస్క్యారేజ్ రిస్క్ అనేది కూడా మనం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో తగ్గించుకోవచ్చు. సో ఇవి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొన్ని ఐవీఎఫ్ రిలేటెడ్ రిస్క్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోపై మరిన్ని డౌట్స్ కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.